పరవళ్లు తొక్కుతూ కలకలలాడే కొల్లేరు వెలవెలబోతుంది. ప్రకృతి రమణీయతతో అలరించే మంచినీటి సరస్సు కాస్త ఇప్పుడు ఎడారిని తలపిస్తుంది. కొల్లేటిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. విదేశాల నుంచి వచ్చిన పక్షులు నీళ్లు లేక తిరుగుముఖం పట్టాయి. కళకళలాడే కొల్లేరు కళ తప్పింది. ప్రకృతి అందాల మధ్య పక్షుల కిలకిలారావాలతో మైమరిపించే సరస్సు ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతోంది. ఎండకు వాటరంతా ఆవిరై బీటలు వారిన భూములు దర్శనమిస్తున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సరస్సుగా పేరుగాంచిన కొల్లేరులో మనుషులకే కాదు పక్షులకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉరకలెత్తి ఊళ్లను ముంచేసిన కొల్లేరును ఇప్పుడు చూస్తే అసలు ఇక్కడ సరస్సు ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. గతేడాది వర్షాలు భారీ స్థాయిలో కురిసిన కొల్లేరులో మాత్రం చుక్క నీరు నిలవలేదు. 77,138 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సుకు సుమారు 60 మీడియం, మైనర్ డ్రైన్లు, చిన్నా చితకా కాలువల నుంచి 10 టీఎంసీల నీరు ప్రతి ఏడాది చేరుతుందని అంచనా. అయితే వచ్చిన నీరు వచ్చినట్లే ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసిన 5-6 టీఎంసీల నీరు కొల్లేరు సరస్సులో నిల్వ ఉండేది. కానీ ఆ లెక్కలన్నీ పేపర్లకే పరిమితమని ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. కొల్లేరులో సహజంగా ఉండే నీరు సంగతి ఎలా ఉన్నా మొన్న బుడమేరు తీసుకొచ్చిన వరద నీరు సైతం ఆవిరైపోయింది. ఈరోజు కొల్లేరు పరిస్థితి చూస్తే అతివృష్టి అనావృష్టిలాగానే ఉన్నది. మొన్న వర్షాకాలం వరద సమయంలో బుడమేరుకు వచ్చిన వరద సమయంలో కొల్లేరు అంతా కూడా నిండిపోయి కొల్లేరు గ్రామాలు ప్రజలు కూడా వరద ముంపుకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలాది ఎకరాల్లో పంటలు కూడా దెబ్బతిన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తేనేమో కొల్లేరు అంతా కూడా ఎడారిగా మారిన పరిస్థితి, బీటలు వారిన పరిస్థితి కనబడతా ఉన్నది. మరి దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఏడాది పొడవునా కొల్లేటిలో నీటి నిలువకు వీలుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా అది అమలులో మాత్రం కనిపించని పరిస్థితి. దీని పరివాహక ప్రాంతంలో రెగ్యులేటర్ల నిర్మాణం ఇప్పటి వరకు పూర్తవలేదు. కొల్లేరులోకి ఉప్పుటేరు నుంచి సముద్రపు నీరు చేరకుండా, మత్స్య సంపద నష్టపోకుండా మంచినీరే ఉండేలా చేసే ప్రయత్నాలేవి కొన్నేళ్లుగా ముందుకు రాలేదు. ఆకివీడు సమీపాన రెగ్యులేటర్ నిర్మించడం ద్వారా సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగబాకకుండా అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాలు అప్పట్లో చురుగ్గానే సాగాయి. అదే సమయంలో పోలవరం కుడి కాలువ నుంచి కూడా గోదావరి నీరు కొల్లేరుకు చేర్చి ఆ మేరకు నిలువ ఉండేలా చూస్తే సమీప గ్రామాల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా కొల్లేరులోనూ ఉప్పు సాంద్రత పెరగకుండా కాపాడవచ్చునని అప్పట్లో అధికారులు భావించారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ కూడా ముందుకు కదల్లేదు. అనుకున్నవన్నీ ఆచరణలోకి వచ్చి ఉంటే దాదాపు 4 టీఎంసీల నీరు అలవోకగా సుమారు 56,000 ఎకరాల విస్తీర్ణంలో ఏడాది పొడవునా నిలువ ఉండేదంటున్నారు స్థానికులు. ప్రస్తుతం కొల్లేరు ఎండిపోవడంతో వలస పక్షులు తిరుగుముఖం పట్టాయి. మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకమైంది. ఉన్న నీటిని కొందరు సైక్లింగ్ చేసుకోవడమే తప్ప దిగువ కొల్లేరులోకి నీరు వదిలే పరిస్థితులు లేవు. ఇప్పటికైనా ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మించేలా చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు, మత్స్యకారులు కోరుకుంటున్నారు.